హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద లీలాస్ లెర్నింగ్ హబ్. రాబోయే సిడిపిఓ ఈఓ నోటిఫికేషన్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారండి? ఈ ప్రిపరేషన్ మంచిగా కొనసాగాలని ఆశిస్తున్నాను. రాబోయే నోటిఫికేషన్ క్యాలెండర్లో ఉండే అవకాశం ఉందని మనందరికీ తెలుసు. అయితే మన మహిళలు కొంతమంది రాబోయే నోటిఫికేషన్ గురించి ఒత్తిడికి గురవుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, ఇంతకాలము అన్ని నైపుణ్యాలు, యుద్ధ నైపుణ్యాలన్నీ సమకూర్చుకొని యుద్ధానికి ముందు అస్త్ర సన్యాసం చేసినట్లుగా ఉంటుందండి. అంటే మరేం లేదండి, నోటిఫికేషన్ వచ్చే ముందు నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది అని ఇంతకాలం ఎదురు చూసి తీరా నోటిఫికేషన్ వచ్చే ముందు ఈ నోటిఫికేషన్ గురించి తీవ్రమైనటువంటి ఒత్తిడిలోనూ నిరాశలోనూ మన వాళ్ళు కుంగిపోతున్నారు. మనకి మహిళలు అంటేనే బాధ్యత అండి. బాధ్యతలు లేని మహిళలు అనేవాళ్ళు లేరు. అయితే మనము మన బాధ్యతలు నెరవేర్చుకుంటూనే మన గుర్తింపు కోసం మనం పోరాడుతున్నాం అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలండి. మనకి బాధ్యతలు మన జీవితాంతం వరకు కూడా బాధ్యతలు అనేవి మనం నెరవేరుస్తూనే ఉంటాం. నిర్వర్తించాలండి. మన బాధ్యతని మనం నిర్వర్తించాలి, కరెక్టే. కానీ మన గుర్తింపుని కూడా మనం పొందాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. మీకు గుర్తింపు లభించే అవకాశాన్ని వదిలిపెట్టుకోకండి. చాలా కాలం నుంచి ఈ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, చాలా చోట్ల కోచింగ్ తీసుకున్నారు, ప్రిపరేషన్లో ఉన్నారు, లేదా చాలా విలువైన సమయాన్ని నోటిఫికేషన్ కోసం మీరు వెచ్చించి ఉంటారు ప్రిపరేషన్లో కదండి. మరి ఇలాంటి సమయంలో మీరు అస్త్ర సన్యాసం చేయడమో లేకపోతే ఒత్తిడికి గురవడమో మీ భవిష్యత్తుకి మంచిది కాదండి. అది ఎలా ఉంటుందంటే, జీవితంలో మరెప్పుడూ కూడా మనకి ఈ అవకాశం రాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మనము ఖచ్చితంగా ఇందులో విజయం సాధించాలి అనేటువంటి గట్టి పట్టుదలతో ఈ నోటిఫికేషన్కి మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఓకేనండి. అందరూ బాధ్యతలు ఉన్నవాళ్ళమేనండి. కానీ బాధ్యతలతో పాటు మన గుర్తింపుని మనం ఇప్పుడు సాధించుకోలేకపోతే మరి ఇంకెప్పటికీ బాధ్యతల్లో మునిగిపోతాం, కానీ ఒక గుర్తింపును అనేదాన్ని మనం పొందలేము. సో కంటిన్యూ యువర్ ప్రిపరేషన్, బీ యాక్టివ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.